హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అనగాని కామర్స్. స్టూడెంట్స్, సిఎంఏ ఇంటర్ కార్పొరేట్ అకౌంట్స్ అండి. మనం ప్రీవియస్ క్లాస్లో కార్పొరేట్ అకౌంటింగ్ ఇష్యూ ఆఫ్ షేర్స్లో 1 నుంచి 5 ప్రాబ్లమ్స్ కంప్లీట్ చేసాము. ఇవాళ 6th ప్రాబ్లం అండి. ఇవాళ టాపిక్ ఏంటంటే కాల్స్ ఇన్ అరియర్స్, కాల్స్ ఇన్ అడ్వాన్స్, అలాగే ఇంట్రెస్ట్ ఆన్ కాల్స్ ఇన్ అరియర్స్, ఇంట్రెస్ట్ ఆన్ కాల్స్ ఇన్ అడ్వాన్స్. ఓకే, స్క్రీన్ షేర్ చేద్దాము. ఒక స్మాల్ క్లాస్ అండి, చిన్న క్లాస్తో కంప్లీట్ చేసేద్దాం మనం ఈ టాపిక్. ఓకే, ఓకే, ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేద్దాం. కాల్స్ ఇన్ అడ్వాన్స్. నెక్స్ట్ టాపిక్ calls in arrears. Next, third topic, interest on calls in advance, interest on calls in arrears. ఈ టాపిక్స్ కవర్ చేద్దాం మనం ఇవాళ. ఓకే, కాల్స్ ఇన్ అడ్వాన్స్ అంటే ఏంటి? ఫస్ట్ టాపిక్ కాల్స్ ఇన్ అడ్వాన్స్. ఓకే, కంపెనీ ఇష్యూ చేసిందండి 10,000 షేర్స్ని. ఇష్యూడ్ 10,000 షేర్స్ ఎట్ ద రేట్ ఆఫ్ ₹10 ఈచ్. 10 ఈచ్, ఇది పార్ వాల్యూ. దీని ఇన్స్టాల్మెంట్స్ వచ్చేటప్పటికి 4 ఇన్స్టాల్మెంట్స్ అనుకుందాం మనం. ఒకటి ₹2, ₹3, ₹2, ₹3. ₹2 వచ్చేటప్పటికి నీకు అప్లికేషన్ మనీ, తర్వాత అలాట్మెంట్, తర్వాత ఫస్ట్ కాల్, తర్వాత సెకండ్ అండ్ ఫైనల్ కాల్, ఇలా. ఓకే, అది 10,000 షేర్స్ గాను అప్లికేషన్స్ ఎన్ని రిసీవ్ చేసుకుందంటే కంపెనీ అప్లికేషన్స్ 12,000కి 12,000 అప్లికేషన్స్ వచ్చినాయండి. ఎట్ ద రేట్ ఆఫ్ ₹2 అప్లికేషన్ మనీ. ఓకేనా? అంటే ఎన్ని డబ్బులు వచ్చినట్టు కంపెనీకి? 12 2 ₹24,000 వచ్చినాయి. కానీ యాక్చువల్గా అప్లికేషన్ అంటే షేర్స్ ఎన్నండి, మనకి ఇష్యూ చేసిన షేర్స్ అంటే కంపెనీ ఎన్ని మాత్రమే అలాట్ చేయగలుగుతుంది ₹2 కాడికి? ఓన్లీ 10,000 షేర్స్ మాత్రమే అలాట్ చేయగలుగుతుంది. 10,000 షేర్స్ మాత్రమే అలాట్ చేయగలుగుతుంది అట్ ద రేట్ ఆఫ్ ₹2 అప్లికేషన్ మనీ 20,000. అవునా? అంటే ₹4,000 ఎక్సెస్ అమౌంట్ రిసీవ్డ్ ఆన్ అప్లికేషన్ మీద ఎక్సెస్ అమౌంట్ 4,000. దీన్ని ఏం చేయాలి? ఈ 4,000ని రిఫండ్ అయినా చేయాలి, లేదంటే గనక నెక్స్ట్ ఇన్స్టాల్మెంట్కి అడ్జస్ట్ అయినా చేయాలి. అర్థమవుతుందా? నెక్స్ట్ ఇన్స్టాల్మెంట్కి అడ్జస్ట్ అయినా చేయాలి. రిఫండ్ చేసుకుంటే మనం ఎంట్రీ ఆల్రెడీ నేర్చుకున్నామండి. రిఫండ్ చేస్తే కనుక మనం షేర్ అప్లికేషన్కి వచ్చినటువంటి అమౌంట్ కాబట్టి అప్లికేషన్ అకౌంట్ డెబిట్ టు బ్యాంక్ అకౌంట్ రాస్తున్నాం మనం. బ్యాంక్ అకౌంట్ ఎక్సెస్గా వచ్చిన ₹4,000 ఎప్పుడు కంపెనీ రిఫండ్ చేస్తే. మరి రిఫండ్ చేయకపోతే ఏం చేస్తాము అంటే ఫ్యూచర్ కాల్స్కి అడ్జస్ట్ చేస్తాం అనమాట. ఫ్యూచర్ కాల్స్కి అడ్జస్ట్ చేసినప్పుడు ఆ అడ్జస్ట్ అయ్యేదాకా ఇప్పుడు ఏం చేస్తారు అంటే దాన్ని రిసీవ్డ్ అడ్వాన్స్గా రిసీవ్ చేసుకుందాన్ని. అడ్వాన్స్గా ముందే రిసీవ్ చేసుకుంది కాబట్టి ఇప్పుడు లయబిలిటీగా ట్రీట్ చేసుకుంటుంది. ఎందుకంటే ఆ కాల్ ఎప్పుడైతే అడ్జస్ట్ చేయాల్సి వచ్చిందో, లేదా అలాట్మెంట్కి అడ్జస్ట్ చేయాల్సి వచ్చిందండి, లేదంటే ఫస్ట్ కాల్కి అడ్జస్ట్ చేయాల్సి వచ్చింది, అప్పటిదాకా లయబిలిటీగా ట్రీట్ చేసింది కాబట్టి క్రెడిట్ బ్యాలెన్స్ చూపిస్తుంది అనమాట. సో మనం ఏం రాస్తామంటే దాన్ని, ఇదిగోండి, షేర్ అప్లికేషన్ అకౌంట్ డెబిట్ 4,000 టు కాల్స్ ఇన్ అడ్వాన్స్ అకౌంట్ రాస్తాం. ఎందుకు రాసాము అంటే దీనిని ఆ ఫ్యూచర్ కాల్స్కి లేదా అలాట్మెంట్కి అడ్జస్ట్మెంట్ చేసేదాకా దీనికి సంస్థ లయబిలిటీగానే ట్రీట్ చేస్తుంది. ఇది ఇక్కడ విషయం. క్లియరా? తర్వాత ఎప్పుడైతే మనం అలాట్మెంట్కి కానీ లేదా ఫస్ట్ కాల్ ఆర్ ఫైనల్ కాల్కి అడ్జస్ట్ చేయాల్సి వచ్చినప్పుడు అప్పుడు ఇదిగోండి, దీన్ని కాల్స్ ఇన్ అరియర్స్ అకౌంట్ డెబిట్, ఇది రద్దయిపోవాలి కదా, కాల్స్ ఇన్ అడ్వాన్స్ అండి, సారీ, అడ్వాన్స్ అకౌంట్ డెబిట్ ₹4,000 టు ఫస్ట్ కాల్కి అడ్జస్ట్ చేస్తే కనుక ఫస్ట్ కాల్, అలాట్మెంట్కి అయితే అలాట్మెంట్ అకౌంట్, ఇలా రాస్తారండి. ఇంతే కాల్స్ ఇన్ అడ్వాన్స్ అంటే. క్లియరా? రైట్.
ఇప్పుడు నేను ఇంట్రెస్ట్ తర్వాత చూద్దాము. కాల్స్ ఇన్ అరియర్స్ చెప్తానండి. దీనికి రివర్స్ కాల్స్ ఇన్ అరియర్స్. కాల్స్ ఇన్ అరియర్స్ ఇదిగోండి. ఎన్ని ఇష్యూ చేసింది కంపెనీ అంటే 10,000 షేర్స్. 10,000 షేర్స్ ఎట్ ద రేట్ ఆఫ్ ₹10 ఈచ్ పార్ వాల్యూ. నేను ఇంకా సెక్యూరిటీస్ ప్రీమియం ఏం చెప్పలేదండి, నార్మల్గా మనం నేర్చుకుంటున్నాం కాబట్టి ₹10. ఓకే, ఇన్స్టాల్మెంట్స్ కూడా రాసుకోండి. 4 ఇన్స్టాల్మెంట్స్, ₹2, ₹3, ₹2, ₹3. ఇది అప్లికేషన్, ఇది అలాట్మెంట్, ఇది ఫస్ట్ కాల్, ఇది సెకండ్ అండ్ ఫైనల్ కాల్. ఓకేనా? ఓకే, రైట్. ఇష్యూడ్ 10,000 షేర్స్ ఎట్ ద రేట్ ఆఫ్ ₹10. అయితే ఏమైందంటే ఇక్కడ షేర్ హోల్డర్ అన్ని షేర్స్ 10,000 కూడా అప్లికేషన్స్ వచ్చినాయి. అప్లికేషన్ ఎంట్రీ రాసేసాము. అలాగే అలాట్మెంట్ ఎంట్రీ కూడా రాసేసామండి. మంచిగానే అలాట్మెంట్ ఎంట్రీ కూడా అయిపోయింది. ఫస్ట్ కాల్ ఎంట్రీ రాయబోతున్నామండి. మనం ఫస్ట్ కాల్ ఎంట్రీ రాసేటప్పుడు ఏం రాస్తామండి? ఫస్ట్ కాల్కి ఇదిగోండి, ఫస్ట్ కాల్కి ఏమని రాస్తాము? షేర్ ఫస్ట్ కాల్. ఇక్కడ వరకు బాగానే జరిగిందండి సినిమా. షేర్ ఫస్ట్ కాల్ అకౌంట్ డెబిట్. ఎన్ని షేర్స్ కండి రావాల్సింది? 10,000 షేర్స్కి ఇన్స్టాల్మెంట్ మనకు ఫస్ట్ కాల్ వచ్చేటప్పటికి ₹2 రావాలి. 20,000 రూపీస్ రావాలి. అయితే 2 ఈక్విటీ షేర్ క్యాపిటల్ కూడా రాసేసాము 20,000. మరి ఎంత అమౌంట్ వసూలైంది అంటే ఈ ఫస్ట్ కాల్ దగ్గరికి వచ్చేటప్పటికి ఒక షేర్ హోల్డరు 10,000 రూపాయలకి 10,000 షేర్లకి ₹2 కార్డుకి అమౌంట్ పంపించాలి కదండి. అయితే ఒక షేర్ హోల్డరు, ఒక 200 షేర్స్ కలిగినటువంటి ఒక షేర్ హోల్డరు ఫెయిల్ టు పే. ఓకే, ఫస్ట్ కాల్ మనీ. ఒక 200 షేర్లు కలిగినటువంటి ఒక షేర్ హోల్డర్ అవ్వచ్చు, ఇద్దరు అవ్వచ్చు, ఎవరైనా కావచ్చండి. ఒక 200 షేర్లకు మాత్రం కంపెనీకి అమౌంట్ రాలేదు. ఓన్లీ కంపెనీ 9,800 షేర్స్కి అమౌంట్ రిసీవ్ చేసుకుంది. అర్థమైందా? ఈ 200 ఏంటి అంటే కాల్స్ ఇన్ అరియర్స్. ఇప్పుడు మనం రాద్దాం. మొత్తం 20,000 రూపీస్ రావాలి. షేర్ క్యాపిటల్ దేని తాలూకు? ₹2 ఇన్స్టాల్మెంట్, ఫస్ట్ కాల్ ఇన్స్టాల్మెంట్ తాలూకు. మరి రాలేదు. ఎంత మాత్రమే రిసీవ్ అయినాయి. ఇదిగోండి, అమౌంట్ రిసీవ్ అయింది. బ్యాంక్ అకౌంట్ డెబిట్ 9,800. ఇలా రాసుకోవాలి, బ్రాకెట్లు ఇలా రాస్తేనే అర్థమవుతుంది. క్యాల్సి తీసుకున్నా 9,800 ఇంటూ ₹2, 19,600 రిసీవ్ చేసుకున్నామండి. మిగిలినట్టుకు ఏమైంది అంటే కాల్స్ ఇన్ అరియర్స్. పిలుపలలో బకాయిలు తెలుగులో కాల్స్ ఇన్ అరియర్స్. 200 షేర్స్ ఎట్ ద రేట్ ఆఫ్ ₹2. 400 రూపీస్ అమౌంట్ వసూలు చేసుకోలేదు. 2 ఇదిగోండి, ఈ అమౌంట్ ఏదైతే ఉందో, ఇది ఎంట్రీ ఏదైతే ఉందో దానిని ఇదిగోండి, షేర్ ఫస్ట్ కాల్ అకౌంట్ మొత్తము 20,000 రూపీస్. అంటే ఈ 20,000లో కంపెనీ రిసీవ్ చేసుకున్న 19,600 కలిసి ఉంది, కంపెనీ వసూలు చేసుకుని 400 కూడా కలిసి ఉంది. ఈ డెబిట్ క్రెడిట్ అయిపోయింది. అంతే కదండి. ఇది ఎంట్రీ కాల్స్ ఇన్ అరియర్స్. ఒకవేళ ఫ్యూచర్లో కనుక అమౌంట్ కనుక కంపెనీ రిసీవ్ చేసుకుంటే, అర్థమవుతుందండి, కంపెనీ రిసీవ్ చేసుకుంటే మళ్ళీ ఎంట్రీ రాసుకుంటామండి. ఏమని? బ్యాంక్ అకౌంట్ డెబిట్ 400 రూపీస్ టు కాల్స్ ఇన్ అరియర్స్ అకౌంట్ రాసేసి ఏదైతే మనం డెబిట్ చేసుకున్నామో దాన్ని రైట్ ఆఫ్ చేస్తాము. ఒకవేళ కంపెనీ కనుక రిసీవ్ చేసుకోలేకపోతే కనుక మనం ఇది రాదండి, ఈ ఎంట్రీ రాసుకోము. అర్థమవుతుందండి, ఈ ఎంట్రీ రాసుకోము. ఈ అమౌంట్ 400 ఏదైతే ఉందో దాన్ని కాల్డ్ అప్ క్యాపిటల్లోంచి డిడక్ట్ చేస్తాము. కాల్డ్ అప్ క్యాపిటల్లో నుంచి డిడక్ట్ చేసి చూపిస్తాము. మనం బ్యాలెన్స్ షీట్ దగ్గర చూపిస్తాము. ఇది మ్యాటర్. ఇలా ఉంటుంది ట్రీట్మెంట్. క్లియరా? ఇది అయిపోయిందండి టాపిక్. నెక్స్ట్ ఇప్పుడు ఇంట్రెస్ట్, ఇంపార్టెంట్ పాయింట్ ఇంకోటి ఏంటి అంటే ఇంట్రెస్ట్ ఆన్ కాల్స్ ఇన్ అడ్వాన్స్. ఇవన్నీ కూడా MCQలో కూడా వచ్చేటటువంటి పాయింట్స్ అనమాట. నెక్స్ట్ ఇంట్రెస్ట్ ఆన్ కాల్స్ ఇన్ ఎరియర్స్. ఫస్ట్ చూద్దాం. మనకి ఏమీ చెప్పకపోతే గనక ఎజంప్షన్ ఏమని తీసుకుంటాము అంటే కాల్స్ ఇన్ అడ్వాన్స్ అంటే కంపెనీ ముందుగానే రిసీవ్ చేసుకున్న జనాల నుంచి ముందుగానే రిసీవ్ చేసుకున్నటువంటి అమౌంట్ మీద కంపెనీ ఇంట్రెస్ట్ పే చేయాల్సి ఉంది. ఎంత పర్సెంట్ అంటే ఏమి చెప్పకపోతే ఎగ్జంప్షన్ 12% అని తీసుకుంటాము. అలాగే ఇంట్రెస్ట్ ఆన్ కాల్స్ ఇన్ అరియర్స్. కాల్స్ ఇన్ అరియర్స్ అంటే జనాలు లేటుగా డబ్బులు పే చేయడం వలన
జనాల నుంచి ఇంట్రెస్ట్ వసూలు చేస్తుంది కంపెనీ 10%, ఏమి చెప్పకపోతే సమ్ గనక సైలెంట్గా ఉంటే మనం ఇలా వేసుకుని చేస్తాము. మరి దీనికి ఎంట్రీ ఎలా ఉంటుంది? ఫస్ట్ ఇంట్రెస్ట్ ఆన్ కాల్స్ ఇన్ అడ్వాన్స్కి రాద్దామండి. ఇదిగో ఫస్ట్ దీనికి రాద్దాము. క్లియరా? ఇంట్రెస్ట్ ఆన్ కాల్స్ ఇన్ అడ్వాన్స్ అంటే మనకు మీనింగ్ ఏంటంటే కంపెనీ ముందుగానే జనాల నుంచి రిసీవ్ చేసుకున్న అమౌంట్ మీద కంపెనీ పే చేయాల్సి ఉంది కాబట్టి కంపెనీ ఎక్స్పెన్స్గా ట్రీట్ చేసుకునే దాన్ని ఇదిగోండి ఇంట్రెస్ట్ ఆన్ calls in advance account debit to shareholders account రాస్తామండి. క్లియరా? షేర్ హోల్డర్స్ అకౌంట్. నెక్స్ట్ వచ్చేటప్పటికి మళ్ళీ షేర్ హోల్డర్స్ దాన్ని రిసీవ్ చేసుకున్నప్పుడు అమౌంట్ ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ అమౌంట్ రిసీవ్ చేసుకున్నప్పుడు షేర్ హోల్డర్స్ అకౌంట్ ఎటార్ టు బ్యాంక్ అకౌంట్ రాస్తామండి. ఓకేనా? తర్వాత ఈ ఇంట్రెస్ట్ ఆన్ కాల్స్ ఇన్ అడ్వాన్స్ ఏదైతే ఉందో దీనిని మనం P&L అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేస్తాం. ఈ డెబిట్ బ్యాలెన్స్ రైట్ ఆఫ్ అయిపోతుంది. P&L అకౌంట్ డెబిట్ టు ఇంట్రెస్ట్ ఆన్ కాల్స్ ఇన్ అడ్వాన్స్. ఇదండి అడ్వాన్స్ అకౌంట్ P&L అకౌంట్కి రాసేసుకుంటాం మనం P&L అకౌంట్లో. ఇది విషయం. ఇది ఇంట్రెస్ట్ ఆన్ కాల్స్ ఇన్ అడ్వాన్స్. మరి ఇంట్రెస్ట్ ఆన్ కాల్స్ ఇన్ ఏరియాస్ ఎలా చూద్దాం. ఇంట్రెస్ట్ ఆన్ కాల్స్ ఇన్ ఏరియాస్ చూద్దాం. షేర్ హోల్డర్స్ దానికి రివర్సే. షేర్ హోల్డర్స్ నుంచి అమౌంట్ రావాల్సి ఉంది ఇంట్రెస్ట్ రూపంలో. డెబిట్ టు ఇన్కమ్. షేర్ హోల్డర్స్ అకౌంట్ డెబిట్ టు ఇంట్రెస్ట్ ఆన్ ఇన్కమ్ గా రికగ్నైజ్ చేసాము. డెబిట్ ఆల్ ఎక్స్పెన్స్ అండ్ లాసెస్, క్రెడిట్ ఆల్ ఇన్కమ్స్ అండ్ గెయిన్స్ అకార్డింగ్ టు నామినల్ రూల్. షేర్ హోల్డర్స్ అకౌంట్ డెటార్ టు ఇంట్రెస్ట్ ఆన్ కాల్స్ ఇన్ అరియర్స్. ఇన్కమ్ గా రికగ్నైజ్ చేసాం దీన్ని. ఓకే. నెక్స్ట్ ఇప్పుడు నెక్స్ట్ ఏం రాస్తాము అంటే బ్యాంక్ అకౌంట్ డెబిట్. సంస్థకు వస్తుందండి డెబిట్. వాట్ కమ్స్ ఇన్ బ్యాంక్ అకౌంట్ డెబిట్ చేసుకున్నాం. బ్యాంక్ అకౌంట్ డెబిట్ టు షేర్ హోల్డర్స్ నుంచి రిసీవ్ చేసుకుంటున్నాము. డెబిట్ ద రిసీవర్, క్రెడిట్ ద గివర్. షేర్ హోల్డర్ గివర్ కాబట్టి. ఓకే, ఇది రాసాం. నెక్స్ట్ ఈ ఇంట్రెస్ట్ ఆన్ కాల్స్ ఇన్ అరియర్స్ ఏదైతే ఉందో P&L అకౌంట్కి దీన్ని రైట్ ఆఫ్ చేస్తూ అకౌంట్లో ఉన్న బ్యాలెన్స్ని డెబిట్ చేసుకుని ఇంట్రెస్ట్ ఆన్ కాల్స్ ఇన్ అరియర్స్ అకౌంట్ డెబిటెడ్ టు P&L అకౌంట్. ఓవర్. అంతే. ఇంకా రండిగా మనకిచ్చిన థియరీ చదువుకుందాం. కాల్స్ ఇన్ అడ్వాన్స్ గురించి చదువుదాం. చూడండి, నేను చెప్పాను కదా, ఇప్పుడు అర్థం చేసుకోండి. సెక్షన్ 50 ఆఫ్ ది కంపెనీస్ యాక్ట్ 2030 స్టేట్స్ దాట్ ఏ కంపెనీ మే, ఇఫ్ సో authorized by its articles, accept from any member the whole or a part of the amount remaining unpaid on any shares held by him, even if no part of that amount has been called up. A member of a company limited by shares shall not be entitled to any voting rights in respect of the amount paid by him under subsection 1 until that amount has been called up. Calls in advance generally arises when there is an oversubscription of shares. ఇందా చెప్పానా 10,000కి 10,000 12,000 అప్లికేషన్స్ వస్తే దీన్ని ఓవర్ సబ్స్క్రిప్షన్ అంటారు కదా. అలా అయితే here the excess application money is adjusted against the amount due on allotment or calls. Next వాటికి దాన్ని అడ్జస్ట్ చేయొచ్చు. The excess application money after adjustment against the allotment money due is transferred to a separate account called calls in advance account. Sometimes కొన్నిసార్లు ఎలా జరుగుతుందంటే ఇలా ఎక్సెస్గా వచ్చిన అమౌంట్ని అడ్జస్ట్ చేయడము జరుగుతుందండి. దాన్ని కాల్స్ ఇన్ అడ్వాన్స్ అంటారు. లేదంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క షేర్ హోల్డర్ ఫస్ట్ కాల్తో పాటే సెకండ్ అండ్ ఫైనల్ కాల్ కూడా పే చేస్తూ ఉంటాడండి. లేదా అలాట్మెంట్తో పాటే ఫస్ట్ కాల్ అలాగే సెకండ్ అండ్ ఫైనల్ కాల్ కూడా పే చేస్తారండి. దానిని కూడా కాల్స్ ఇన్ అడ్వాన్స్ అంటారు. ఓకే, సమ్ టైమ్ షేర్ హోల్డర్స్ మే ఆల్సో prefer to pay the entire amount of issue price at the time of allotment. In such a situation, also calls in advance arises and the same is adjusted against calls money due subsequently. Balance of calls in advance on the reporting date is shown under other current liabilities. అందుకనే దాన్ని క్రెడిట్ బ్యాలెన్స్ అన్నాను కదా, లయబిలిటీగా ట్రీట్ చేస్తారు. దానిని ఆ సిచ్యుయేషన్ వచ్చేదాకా కూడా ఆ అడ్వాన్స్ ఏదైతే ఉందో దానిని లయబిలిటీగా ట్రీట్ చేస్తారు. అందుకనే క్రెడిట్ ఎంట్రీలో క్రెడిట్ రాసుకున్నాము. ఇదిగోండి అకౌంటింగ్ ట్రీట్మెంట్స్ ఫర్ ట్రాన్స్ఫరింగ్ ఎక్సెస్ అప్లికేషన్ మనీ. షేర్ అప్లికేషన్ అకౌంట్ డెబిట్ టు కాల్స్ ఇన్ అడ్వాన్స్. నెక్స్ట్ మనీ రిసీవ్ చేసుకున్నప్పుడు బ్యాంక్ అకౌంట్ డెబిట్ టు కాల్స్ ఇన్ అడ్వాన్స్. తర్వాత ఫర్ అడ్జస్ట్మెంట్ ఆఫ్ కాల్స్ ఇన్ అడ్వాన్స్ అంటే కాల్స్ ఇన్ అడ్వాన్స్ అకౌంట్ డెబిట్ టు షేర్ కాల్.
ఇంతే సమ్ ఇచ్చారు చూద్దాం ఏదో. GH and Co Limited issued 5,000 equity shares of rupees 10 each at par, payable to application 4 allotment, తర్వాత 4 call and final call. The shares were all subscribed and all money due was received. One shareholder during 200 shares paid the call money along with the allotment money. Allotment తో పాటే పే చేశాడు. The amount was subsequently adjusted. Give the journal entries to record the about transaction. జనరల్ గా రాసేసుకుంటూ వెళ్ళిపోదామండి. ఎక్కడ పే చేశాడు అంటే ఆయన అలాట్మెంట్ దగ్గర పే చేశాడు. నేను అక్కడ నుంచి చెప్తానండి ఎంట్రీస్. ఇవన్నీ కామనే. ఇదిగోండి అప్లికేషన్ మనీ వచ్చినందుకు ఎంట్రీ మామూలే. తర్వాత మీకు నెక్స్ట్ అప్లికేషన్ మనీని క్యాపిటల్ అకౌంట్కి మనం ట్రాన్స్ఫర్ చేశాము. అయితే ఇక్కడ మన అలాట్మెంట్ మనీతో పాటే ఫస్ట్ అండ్ ఫైనల్ కాల్ అమౌంట్ పే చేశారు కాబట్టి అక్కడ నుంచి నేను ఎంట్రీ చెప్తాను. మనం అలాట్మెంట్ ఎంట్రీ ఏం రాస్తాము? షేర్ అలాట్మెంట్ అకౌంట్ డెబిట్ 5,000 shares into rupees 2, 4 అంటే 20,000 shares to equity share capital మొత్తం 20,000 అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ ఒక 200 షేర్స్కి చూడండి క్లియర్గా. వన్ షేర్ హోల్డర్ హోల్డింగ్ 200 shares paid the call money along with the allotment money. అంతవరకే కట్ చేసుకోండి పాయింట్. ఓకేనా? కాల్ మనీ ఎంత అంటే అది కూడా 4 రూపీసే. అవునా? ఓకే చూద్దాం. దీన్ని ఇక్కడే పట్టుకోండి. అమౌంట్ రిసీవ్ చేసుకుంటున్నామండి. బ్యాంక్ అకౌంట్ డెబిట్ అలాట్మెంట్ మనీతో పాటుగా ఇక్కడ ఇదిగోండి 5,000 షేర్స్ ఇంటూ రూపీస్ 4 కాకుండా ఒక 200 షేర్స్కి రూపీస్ 4. ఇది అలాట్మెంట్ అండి. ఇది అలాట్మెంట్ ఇన్స్టాల్మెంట్. ఇది వచ్చేటప్పటికి కాల్. క్లియరా? అర్థమవుతుందా? మొత్తం వచ్చేటప్పటికి 20,800 రూపీస్ అమౌంట్ రిసీవ్ చేసుకున్నారు. బాగా అర్థం చేసుకోండి. సెపరేట్గా రాసా. అలాట్మెంట్ వచ్చేటప్పటికి 4 రూపీస్. నెక్స్ట్ 200 షేర్ల మీద 4 రూపాయల కాడికి ఇది ఫస్ట్ అండ్ ఫైనల్ కాల్ 20,800 రూపీస్. రైట్. నెక్స్ట్ 2 దీన్ని మనం రైట్ ఆఫ్ చేయాలి కదండి. షేర్ అలాట్మెంట్ని. షేర్ అలాట్మెంట్ అకౌంట్ ఎన్ని షేర్స్ అండి మనకి? జనరల్గా ఇదేగా 5,000 ఇంటూ 4 రూపీస్ కాడికి ఇదిగోండి క్రెడిట్ 20,000. మరి కాల్స్ ఇన్ అడ్వాన్స్ ఎంత? కాల్స్ ఇన్ అడ్వాన్స్ అంటే ఆ ఫస్ట్ కాల్ అండ్ ఫైనల్ కాల్ వచ్చే వరకు దీన్ని లయబిలిటీగా ట్రీట్ చేసే సంస్థ. గుర్తుపెట్టుకోండి, కరెంట్ లయబిలిటీ. అందుకని క్రెడిట్ చేసుకున్నాం మనం ఇక్కడ లయబిలిటీస్. ఓకే, క్రెడిట్ బ్యాలెన్స్ 800. 800 ఏంటి అంటే 200 ఇంటూ 4. ఓకేనా? ఇలా రాసుకుంటామండి ఎంట్రీ. రైట్, అర్థమైందా? ఇది అయిపోయిన తర్వాత ఇంతవరకు క్లోజ్ అయిపోయినాక ఇప్పుడు మళ్ళీ ఫైనల్ కాల్, సారీ ఫస్ట్ అండ్ ఫైనల్ కాల్ ఇక అంతేగా, కాల్సేగా. మళ్ళీ రాసుకుంటున్నాం షేర్ కాల్స్ అకౌంట్ అనేద్దాం. కాల్స్ అకౌంట్ డెబిట్ ఎన్ని షేర్స్కి రావాలి మాకు డబ్బులు? 5,000 షేర్స్కి రూపీస్ 4 కాడికి 20,000 రావాలి. టు ఈక్విటీ షేర్ క్యాపిటల్ అకౌంట్ 20,000. ఏమండి ఇప్పుడు మనం ఎంత అమౌంట్ వచ్చిందో రాసుకుందామండి. బ్యాంక్ అకౌంట్ డెబిట్ ఎంత వస్తుందండి? అమౌంట్ ఎంత వస్తుంది? ఎన్ని షేర్లకు వస్తుంది? మేము ముందే ఇచ్చాం కదా, పద్దాకి ఇస్తామా ఏంటి? 4,800 ఇంటూ 4 రూపీస్. 4,800 ఇంటూ 4 రూపీస్ 19,200 వస్తుందండి. మరి మిగిలింది ఎక్కడుంది? ఇదిగోండి ఇక్కడ ఉంది, క్రెడిట్లో ఉంది. ఇప్పుడు దాన్ని అడ్జస్ట్ చేసుకుంటూ తీసుకొస్తున్నామండి సినిమాలోకి. కాల్స్ ఇన్ అడ్వాన్స్ అకౌంట్ డెటార్ ఎంతండి? తెలుసుగా మాకు. 200 షేర్లు ఇంటూ రూపీస్ 4, 800 సరిపోలా? లెక్క సరిపోలా? 2 షేర్ కాల్స్ అకౌంట్ 20,000 ఇలా రాస్తామండి. దట్స్ ఆల్, అయిపోయింది. అంటే ఇక్కడ ఎందుకు రాసాము క్రెడిట్ అంటే ఇది కరెంట్ లయబిలిటీ. కాల్స్
ఇన్ అడ్వాన్స్ ముందుగా వచ్చినటువంటి కాల్స్ ఆ టైం వచ్చేదాకా దానిని అలా అట్టి పెడతాం, అంతేగాని వచ్చినాయి కదా అని దాన్ని ఇన్కమ్ గా ట్రీట్ చేయట్లా మనం, ఇప్పుడే వచ్చేసినాయి అని. కాల్స్ ఇన్ అడ్వాన్స్ అంటే ముందుగానే రిసీవ్ చేసుకున్నాము, ఆ టైం వచ్చిందాకా దానిని అలా లైబిలిటీ కింద అట్టి పెడతాము అంతే. ఇదిగోండి ఎంట్రీస్ సేమ్. ఓకేనా, ఇక్కడ నుంచి మారింది సినిమా. నెక్స్ట్ చేయండి. కాల్స్ ఇన్ అడ్వాన్స్ అయిపోయింది కదా, మరి కాల్స్ ఇన్ అరియర్స్ గురించి మరి ఎక్కడైనా సమ్లో చేసామా మనం, నిన్న చేసుంటామా? కాల్స్ ఇన్ ఎరియర్స్ గురించి కూడా నిన్న వచ్చినట్టుంది నేను టాపిక్, సరే ఓకే తీసే. ఇప్పుడు ఇంట్రెస్ట్ ఆన్ కాల్స్ ఇన్ అరియర్స్, అలాగే నెక్స్ట్ ఇంట్రెస్ట్ ఆన్ కాల్స్ ఇన్ అడ్వాన్స్ అంటండి. ఇదిగోండి ఇంట్రెస్ట్ ఆన్ కాల్స్ ఇన్ అరియర్స్, దాని గురించి చెప్పారు చూద్దాం. ఓకే, అంటే కాల్స్ ఇన్ అరియర్స్ అంటే షేర్ హోల్డర్స్ అమౌంట్ లేటుగా పే చేయడం వలన సంస్థ వాళ్ళ నుంచి ఇంట్రెస్ట్ అనేది రిసీవ్ చేసుకుంటది. అంటే సంస్థకి ఇన్కమ్ ఇంట్రెస్ట్ అనేది. ఓకే, అది ఏమీ చెప్పకపోతే 10%. Interest on calls in arrears may be collected by the directors from the shareholders if the articles of association so permit. In the absence of any specification, the company needs to follow table F, according to which interest at the rate of 10% per annum from the due date to the date of actual payment is payable by the shareholders unless the same is waived by the board. దానికి నేను ఆల్రెడీ ఎంట్రీస్ చెప్పేశానండి మీకు. ద అకౌంటింగ్ ఎంట్రీస్ అట, షేర్ హోల్డర్స్ అకౌంట్ డెబిట్ టు ఇంట్రెస్ట్ ఆన్ కాల్స్ ఇన్ అరియర్స్, దాన్ని ఇన్కమ్ గా ట్రీట్ చేసుకున్నాం మేము. ఎందుకు అంటే షేర్ హోల్డర్స్ నుంచి మేము రాబట్టుకుంటాం కాబట్టి. నెక్స్ట్, ఆ అమౌంట్ వచ్చినప్పుడు బ్యాంక్ అమౌంట్ రిసీవ్ చేసుకుంటుంది కంపెనీ, బ్యాంక్ అకౌంట్ డెబిట్ టు షేర్ హోల్డర్, అమౌంట్ డెబిట్ ద రిసీవర్, క్రెడిట్ ద గివర్. ఫర్ ట్రాన్స్ఫరింగ్ ఇంట్రెస్ట్ టు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, ఇంట్రెస్ట్ ఆన్ కాల్స్ ఇన్ అరియర్స్ అకౌంట్ డెబిట్ టు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, అంతే. ఇది రివర్స్ లో. Interest may be paid by a company, may be paid by a company on calls in advance, అంటే ఎక్స్పెన్స్ అనమాట కంపెనీకి. సో ఇంట్రెస్ట్ ఆన్ కాల్స్ ఇన్ అడ్వాన్స్ ఎక్స్పెన్స్ కాబట్టి డెబిట్ ఆల్ ఎక్స్పెన్స్ అండ్ లాసెస్ అకార్డింగ్ టు నామినల్ రూల్ is the articles of association so provide. In the absence of any specification, the company needs to follow table F, according to which interest rate at the rate of 12% per annum from the date of receipt to the due date of the concerned installment is payable. చెప్పానా? For interest due on calls in arrears, advance interest on calls in advance account debit to shareholders, తర్వాత shareholders account debit to bank, తర్వాత profit and loss account debit to interest on calls in advance. ఇందాక చెప్పానండి నేను ఇది కాల్స్ ఇన్ అరియర్స్. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ సమ్ ఇచ్చారు మనకి, చూద్దాం. బి లిమిటెడ్ ఇష్యూడ్ 2000 షేర్స్ ఎట్ ద రేట్ ఆఫ్ ₹100 ఈచ్ ఎట్ ఏ ప్రీమియం ఆఫ్ 10% పేయబుల్ యాజ్ ఫాలోస్. ఆన్ అప్లికేషన్ ₹20. ఎప్పుడంటే డేట్ మోస్ట్ ఇంపార్టెంట్. అప్లికేషన్ వచ్చేటప్పటికి ఇక్కడ రాస్తున్నా, అప్లీ వచ్చేటప్పటికి 1 ఏప్రిల్. తర్వాత అలాట్మెంట్ రాద్దాం, అలాట్మెంట్ వచ్చి నీకు 1 జూన్. తర్వాత ఫస్ట్ కాల్ 1 జూలై. నెక్స్ట్ సెకండ్ కాల్ 1 ఆగస్ట్. ఒక్కొక్క నెల గ్యాప్. అయితే ఏమైంది, అప్లికేషన్స్ వర్ రిసీవ్డ్ 1800 షేర్స్, 2000 గాను 1800 షేర్స్కే రిసీవ్ చేసుకున్నారు. అండ్ ద డైరెక్టర్స్ మేడ్ అలాట్మెంట్ ఇన్ ఫుల్. One shareholder to whom 40 shares were allotted paid the entire balance on his shareholding with allotment money. ఒక 40 షేర్ హోల్డర్స్కి ఆవేశం ఎక్కువ అండి, ఈయనకి తొందరపాటు ఎక్కువ, మొత్తానికి స్పీడ్గా ఉంటాడు. ఆయన పే చేసేసాడు. ఎప్పుడు చేశాడు అంటే షేర్స్ వర్ అలాటెడ్ పెయిడ్ ద ఎంటైర్ బ్యాలెన్స్ ఆన్ హిజ్ షేర్స్ హోల్డింగ్ విత్ అలాట్మెంట్ మనీ. అండ్ ఇంతవరకు ఆపండి. వీడికి ఏమో తొందర ఎక్కువ, ఇంకొకడేమో అండ్ అనదర్ షేర్ హోల్డర్ డిడ్ నాట్ పే అలాట్మెంట్, వీడు సోంబేర్ అనమాట. అండ్ ఫస్ట్ కాల్ మనీ ఆన్ హీ 60 షేర్స్ బట్ విచ్ హీ పేడ్ విత్ ఫైనల్ కాల్. ఫైనల్ కాల్ పే చేశాడు కానీ ఫస్ట్ కాల్ పే చేయలేదు అన్నారు. ఇంట్రెస్ట్ రేట్ వాళ్ళే ఇచ్చారండి, 5% ఆన్ కాల్స్ ఇన్ అరియర్స్, 6% కాల్స్ ఇన్ అడ్వాన్స్. ఫస్ట్ కాల్స్ ఇన్ అరియర్స్ చూద్దామా, అడ్వాన్స్ చూద్దాంలే. 40 షేర్స్ మీద అలాటెడ్ పెయిడ్ ద ఎంటైర్ బ్యాలెన్స్ పే చేసేసాడండి. ఎప్పుడు అంటే ఈయన అప్లికేషన్తో పాటే పే చేసేసాడు ఎంటైర్.
One shareholder to whom 40 shares were allotted paid the entire balance on his shareholdings with allotment money. ఇక్కడ పే చేశాడంటే అలాట్మెంట్ దగ్గర పే చేశాడు. అండ్ అనదర్ ఓకే ఇక్కడ వరకు ఆపుదాం. అంటే ఏంటి, జూలైలో పే చేయాల్సిన అమౌంట్ని అంటే ఒక నెల ముందుగానే జూన్లో పే చేశాడు. అలాగే ఆగస్ట్లో పే చేయాల్సినటువంటి అమౌంట్ని 2 నెలల ముందుగానే పే చేశాడు. ఇక్కడ పే చేశాడు అంతేనండి. ఆ షేర్ హోల్డరు 40 షేర్స్ కలిగినటువంటి షేర్ హోల్డరు ఆ 40 షేర్ల మీద జూన్లోనే పే చేశాడు 2 కాల్స్ని. అంటే జూలైలో పే చేయాల్సిన అమౌంట్ని జూన్లో, అలాగే ఆగస్టులోది కూడా జూన్లోనే. జూలైలోది జూన్లోనే, ఆగస్టులోది జూన్లోనే. అంటే ఇక్కడికేమో ఒక నెల మీద ఇంట్రెస్ట్ కంపెనీ పే చేయాల్సి ఉంటుంది. ఇక్కడేమో 2 నెలల ఇంట్రెస్ట్ అండి. 1/12, 1/12, 2/12. ఎంత పర్సెంటేజ్ కాడికి అనేది చూడండి. ఇంట్రెస్ట్ షుడ్ బి రిసీవ్డ్ 5% ఏమో కాల్స్ ఇన్ అరియర్స్ అండి. కాల్స్ ఇన్ అడ్వాన్స్ ఏమో 6%. ఇప్పుడు చూద్దాం మనం ఎన్ని షేర్స్ అండి అవి. మొత్తం ఆయన గారు 40 షేర్స్. నేను ఇంట్రెస్ట్ ఆన్ కాల్స్ ఇన్ అడ్వాన్స్ చూస్తున్నాను. ఇంట్రెస్ట్ ఆన్ కాల్స్ ఇన్ అడ్వాన్స్ ఎంత పర్సెంట్ ఇస్తుంది కంపెనీ? 6%. ఒక్క నిమిషం అండి, కాల్ వచ్చింది. వన్ మినిట్. ఓకే ఓకే ఫస్ట్ మనం కాల్స్ ఇన్ అడ్వాన్స్ ఇంట్రెస్ట్ రేట్ ఇక్కడ ఇచ్చేసారు కదండి, ఇదిగోండి. విచ్ హీ పేడ్ విత్ ఫైనల్ కాల్. ఇంట్రెస్ట్ షుడ్ బి రిసీవ్డ్ 5% per annum on calls in arrears and interest should be paid at the rate of 6% per annum on calls in advance. కాల్స్ ఇన్ అడ్వాన్స్ చూస్తున్నాం మనం. ఇది ఇంట్రెస్ట్ ఆన్ కాల్స్ ఇన్ అడ్వాన్స్ at the rate of 6%, రైట్. షేర్ హోల్డర్ 40 షేర్స్ హోల్డ్ చేసుకున్న షేర్ హోల్డర్ ముందు పే చేసేసాడండి. ఎప్పుడు పే చేశాడు అంటే ఈ ఫస్ట్ కాల్ మనీనేమో, ఫస్ట్ కాల్ అండ్ సెకండ్ కాల్ మనీని అలాట్మెంట్తో పాటే. అంటే మనం ఫస్ట్ కాల్ అనగానేమో 1/12 ఒక నెల ముందు, సెకండ్ అండ్ ఫైనల్ కాల్ ఏమో 2 months ముందు 2/12. సో మనం క్యాల్కులేషన్ ఇక్కడ చేద్దాము. 40 షేర్స్ ఇంటూ రూపీస్ ఎంత అండి మనకి? 40 షేర్స్ మీద ఇదిగోండి చూద్దాం. అలాటెడ్ ఇక్కడ పైన ఇచ్చారు కదా. ఫస్ట్ కాల్ 30 రూపీస్, సెకండ్ ఫైనల్ కాల్, సెకండ్ అండ్ ఫైనల్ 20 రూపీస్. సో 40 ఇంటూ రూపీస్ 30, ఓకే, ఇంతవరకు 1200 రూపీస్ ఇంటూ రేట్ 6% ఇంటూ 1/12 క్యాల్కులేట్ చేద్దాం. 1200 ఇంటూ 6% ఇంటూ 1/12 6 రూపీస్. రూపీస్ 6. నెక్స్ట్ మళ్ళీ 40 షేర్స్ రూపీస్, సెకండ్ అండ్ ఫైనల్ కాల్ వచ్చేటప్పటికి 20 కదా, ఇదిగోండి 20. 800 రూపీస్. 6% 2 నెలల ముందు 2/12. 800 ఇంటూ 6% ఇంటూ 2/12. 800 ఇంటూ 6% ఇంటూ 2/12 ఈజ్ ఈక్వల్ టు 8 రూపీస్. మొత్తం 14 రూపీస్. ఇది ఏంటంటే ఇంట్రెస్ట్ ఆన్ కాల్స్ ఇన్ అడ్వాన్స్. ఇంట్రెస్ట్ ఆన్ కాల్స్ ఇన్ అడ్వాన్స్. ఇప్పుడు ఇంట్రెస్ట్ ఆన్ కాల్స్ ఇన్ అరియర్స్ చూద్దాం. ఇంట్రెస్ట్ ఆన్ కాల్స్ ఇన్ ఏరియర్స్ 5%. ఏమి ఇవ్వకపోతే కనుక ఇది 10%, పైదేమో 12% అవుతుంది. 60 షేర్స్ మీద రూపీస్ చూద్దాం. ఇక్కడ ఏమన్నారండి చూడండి. అండ్ అనదర్ షేర్ హోల్డర్ డిడ్ నాట్ పే అలాట్మెంట్ అండ్ ఫస్ట్ కాల్ మనీ. అలాట్మెంట్ మనీ పే చేయలేదు, ఫస్ట్ కాల్ మనీ పే చేయలేదు ఆన్ హిజ్ 60 షేర్స్, బట్ విచ్ హీ పేడ్ విత్ ఫైనల్ కాల్. ఫైనల్ కాల్ పే చేశాడు కానీ అలాట్మెంట్ మనీ పే చేయలేదు. అలాగే
ఫస్ట్ కాల్ మనీ పే చేయలేదు. ఇప్పుడు ఏమవుతుంది చూద్దాం. దీన్ని తీసేద్దామండి ఇక్కడికి. ఇది కాల్స్ ఇన్ అరియర్స్ చూడబోతున్నాం మనం ఇక్కడ. కాల్స్ ఇన్ అరియర్స్ 5%. 60 షేర్ హోల్డర్స్ మీద అలాట్మెంట్ మనీ పే చేయలేదు అంటే మనకి ఇదిగోండి, అలాట్మెంట్ మనీ పే చేయలా. ఎనదర్ షేర్ హోల్డర్ డిడ్ నాట్ పే అలాట్మెంట్ అండ్ ఫస్ట్ కాల్ మనీ ఆన్ హీ 60 షేర్స్ బట్ విచ్ హీ పేడ్ విత్ ఫైనల్ కాల్. ఆ 60 షేర్స్ హోల్డ్ చేసిన ఆయన ఫైనల్ కాల్ అయితే పే చేశాడు కాబట్టి ఫస్ట్ ఆగస్ట్న ఫైనల్ కాల్ పే చేశాడు కాబట్టి దీంతో పని లేదు. అంటే మనకి అలాట్మెంట్ మనీ పే చేయలేదు అంటే 2/12. అంటే ఇక్కడికి వచ్చేటప్పుడు ఆగస్ట్ 1st అయితే పే చేశాడు, ఇక్కడ పే చేయలేదు కాబట్టి 60 షేర్స్ ఇంటూ రూపీస్ ఎంతండి మనకి అలాట్మెంట్ మనీ 4 రూపీస్. 60 ఇంటూ రూపీస్ 4 ఇంటూ మనకి పర్సెంటేజ్ వచ్చేటప్పటికి 5% ఇంటూ ఎన్ని నెలలండి, ఈ నెల ఆగస్ట్ 1st అయితే పే చేశాడు కానీ ఈ 2 monthsకి వచ్చేటప్పటికి 2/12 2 నెలలకి ఇంట్రెస్ట్ ఎంతైతే అంత. నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ వచ్చేటప్పటికి 60 ఇంటూ రూపీస్ 30 ఫస్ట్ కాల్ అమౌంట్ 5% ఇంటూ ఇంకా ఒక మంత్ 1/12. ఇది మనకి ఇప్పుడు క్యాల్కులేట్ చేద్దాం చూడండి. 60 ఇంటూ 4 5% ఇంటూ 1 minute 60 ఇంటూ 4 కాదు 40 కదా, 4 కాదండి సారీ 40. 60 ఇంటూ 40 60 ఇంటూ 40 ఇంటూ 5% ఇంటూ 2/12 20 రూపీస్. తర్వాత 60 ఇంటూ 30 ఇంటూ 5% ఇంటూ 1/12 1 minute 30 ఇంటూ 5% ఇంటూ 1/12 7.5. ఇదిగోండి సేమ్ క్యాల్కులేషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆన్ కాల్స్ ఇన్ అడ్వాన్స్ 6 8 14 27.5 27.5 అంతే. సమ్ మీద ఇచ్చారు, మనం నెక్స్ట్ క్లాస్లో చూద్దాము. ఒకసారి చదివి వదిలేసేద్దాం. A limited company was registered with a capital of 5 lakh rupees in share of 100 rupees each and issued 2000 such shares at a premium of rupees 20 per share, payable as 20 rupees per share on application, 50 per share on allotment including premium, and 20 rupees per share on first call made 3 months later. All the money payable on application and allotment were duly received, but when the first call was made, one shareholder paid the entire balance on his holding of 30 shares and another shareholder holding 100 shares failed to pay the first call money. సేమ్ మనం ఎంట్రీస్ రాసేస్తే అయిపోతుందండి. 8th సమ్ మనకు తెలిసిందేగా. దీంట్లో కాల్స్ ఇన్ అడ్వాన్స్ ఉంది, కాల్స్ ఇన్ ఏరియాస్ ఉంది. ఇక్కడ చెప్పేస్తాను చూడండి. ఫస్ట్ మనకి ఎన్ని షేర్స్ మీద అంటే 2000 షేర్స్ అండి, 2000 ఇష్యూ చేశారు. సో మనకి 2000 ఇంటూ 20 షేర్స్ అండి. ఫస్ట్ ఇదిగోండి అప్లికేషన్ అమౌంట్ వచ్చింది 20 40,000 ఓకేనా. తర్వాత క్యాపిటల్కి ట్రాన్స్ఫర్ చేసేసాం. నెక్స్ట్ షేర్ అలాట్మెంట్ వచ్చేటప్పటికి మనకి 2000 షేర్స్ ఇంటూ ఇంక్లూడింగ్ ప్రీమియం 50 రూపీస్ మొత్తం. ప్రీమియం వచ్చేటప్పటికి మనకి 10 రూపీసా 2 రూపీస్. ఇదిగోండి 2000 ఇంటూ క్యాపిటల్ వచ్చేటప్పుడు 30 రూపీస్, నీకు ప్రీమియం వచ్చేటప్పటికి 20 రూపీస్. ఇది తర్వాత అమౌంట్ మనం బ్యాంక్ అకౌంట్ డెబిట్ షేర్ అలాట్మెంట్ అమౌంట్ రిసీవ్ చేసుకున్నాం. తర్వాత షేర్ ఫస్ట్ కాల్ షేర్ క్యాపిటల్ అకౌంట్. షేర్ ఫస్ట్ కాల్ అంటే 2000 షేర్స్ ఇంటూ ఎట్ ద రేట్ ఆఫ్ 20 ఫస్ట్ కాల్ అమౌంట్ రావాలి కాబట్టి ఇలా రాసుకున్నాం. మరి ఎంత అమౌంట్ మనం రిసీవ్ చేసుకున్నాము చూద్దాం. బ్యాంక్ అకౌంట్ డెబిట్ అంటే 100 షేర్స్ మీద అమౌంట్ మనం మొత్తం ఎన్ని మనకి 30 షేర్స్ మీద మనకి అమౌంట్ రావాలి. బీయింగ్ ద ఫస్ట్ కాల్ మనీ ఆన్ 1900 షేర్స్ ఎట్ ద రేట్ ఆఫ్ ₹20 పర్ షేర్ అండ్ షేర్ సెకండ్ కాల్ మనీ ఆన్ 30 షేర్స్ ఎట్ ద రేట్ ఆఫ్ ₹30 పర్ షేర్ రిసీవ్డ్. మనకి ఇక్కడ కాల్స్ పెయిడ్ ఇన్ అడ్వాన్స్ గానే ఒక 100 షేర్స్ మీద అమౌంట్ వచ్చేసింది మనకి. ఓకేనా. అట్లాగే ఇక్కడ కాల్స్ ఇన్ అరియర్స్ ఉంది, కాల్స్ ఇన్ అడ్వాన్స్ కూడా ఉందండి సమ్లో.
దాన్ని సెపరేట్గా రాసాం, కాల్స్ ఇన్ ఏరియర్స్ అకౌంటెడ్ టు షేర్ హోల్డర్. లేదు అంటే ఈ మొత్తం ఎంట్రీని ఒక ఎంట్రీగా కూడా మనం రాసుకోవచ్చు. దీని మొత్తాన్ని కూడా ఒకే ఎంట్రీలో కూడా మనం తేల్చేయచ్చు. ఇది ఒక్కటి నేను నెక్స్ట్ క్లాస్లో చెప్దామా? టైం చూద్దాం, ఆగండి. టైంని బట్టి మనం ఇది కూడా కంప్లీట్ చేసేస్తే అయిపోతుంది. ఇక్కడ ఏం లేదండి, సింపుల్గా అయిపోతుందిలే. ఒక 100 షేర్స్, ఒకసారి చూడండి ఇక్కడ. ఒక షేర్ హోల్డర్ ఏమో, 1 షేర్ హోల్డర్ పేడ్ ద ఎంటైర్ బ్యాలెన్స్ ఆన్ హిస్ హోల్డింగ్ 30 షేర్స్. 30 షేర్ల మీదేమో కాల్స్ ఇన్ అడ్వాన్స్, ఒక 100 షేర్స్ ఏమో కాల్స్ ఇన్ అరియర్స్. ఈ 2 షేర్స్ ని కలిపి మనం ఒక ఎంట్రీలో రాసుకోవచ్చు. సింపుల్ గా అయిపోతుంది అనమాట. ఒకే ఎంట్రీలో మనం రాయొచ్చు. 2 ఎంట్రీస్ రాసుకోవాల్సిన ఎస్టీ. ఓకే అండి, సమ్ మొత్తం కంప్లీట్ చేసేద్దాం మనం. కన్ఫ్యూజన్ లేకుండా ఉంటది. ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేశాను కదా నేను, మొత్తం టోటల్ గా చెప్తాను నేను. ఏ లిమిటెడ్ కంపెనీ వాజ్ రిజిస్టర్డ్ విత్ క్యాపిటల్ 5 lakh రూపీస్ కదా. ఓకే, అయితే 5 lakh రూపీస్ అయితే వాళ్ళు ఇష్యూ చేసింది మాత్రం 2000 షేర్స్ ఏనండి. 2000 షేర్స్ కే మనం ఎంట్రీ రాసుకోవాలి. 20 రూపీస్ ఏమో మనం ప్రీమియం వచ్చేటప్పుడు 20 రూపీస్ పేయబుల్ యాజ్ ₹20 పర్ షేర్. అప్లికేషన్ మనీ 20 రూపీస్. ఇదిగోండి, అప్లికేషన్ మీద ₹20. తర్వాత అలాట్మెంట్ ఇంక్లూడింగ్ ప్రీమియం 50. ఇంక్లూడింగ్ ప్రీమియం 50 అంటే ఇదిగోండి, ఇంక్లూడింగ్ ప్రీమియం 50 అన్నారు అంటే దీనిలో 20 రూపీస్ ప్రీమియం అయితే 30 రూపీస్ అలాట్మెంట్ మనీ, 20 రూపీస్ ఏమో ప్రీమియం అనమాట. అలాట్మెంట్, ఇదిగోండి అలాట్మెంట్, తర్వాత ఇది ప్రీమియం. ఓకే, కనబడుతుందా? తర్వాత ఫస్ట్ కాల్ వచ్చేటప్పటికి 20 రూపీస్. ఫస్ట్ కాల్ 20 రూపీస్. ఇది టోటల్గా అంటే మొత్తం మనకి ఎక్స్క్లూడింగ్ ప్రీమియం 20 అప్లికేషన్ ప్లస్ 30 రూపీస్ అలాట్మెంట్, ఒక 20 రూపీస్ ఏంటి అంటే మనకి ఫస్ట్ కాల్. మొత్తం వచ్చి 20 + 30 50, 50 + 20 70. అంటే ఫైనల్ కాల్ పిలవాలా అంటే సెకండ్ అండ్ ఫైనల్ కాల్ అమౌంట్ ఒకవేళ పిలుచుంటే, లేదా ఫ్యూచర్లో పిలుస్తారు, సెకండ్ అండ్ ఫైనల్ కాల్ వచ్చేటప్పటికి 30 రూపీస్. అర్థమవుతుంది ఎందుకు అంటే 100 రూపీస్ షేర్ వాల్యూ, పర్ షేర్ వచ్చేటప్పటికి 100 రూపీస్ కాబట్టి మనకి మొత్తం 100లో 70 రూపీస్ వరకు పిలిచారు, ఒక 30 రూపీస్కి ఇంకా పిలవలేదు. అర్థమవుతుందండి? నెక్స్ట్, ఆన్ ఫస్ట్ కాల్ మేడ్ 3 months later, ఆల్ ద మనీ పేయబుల్ ఆన్ అప్లికేషన్ అండ్ అలాట్మెంట్ వర్ డ్యూలీ రిసీవ్డ్. అలాట్మెంట్ వరకు రిసీవ్ చేసుకున్నారు. బట్ వెన్ ద ఫస్ట్ కాల్ వాజ్ మేడ్, ఫస్ట్ కాల్ దగ్గర వచ్చిందండి ప్రాబ్లం. 1 షేర్ హోల్డర్ పెయిడ్ ద ఎంటైర్ బ్యాలెన్స్ ఆన్ హిజ్ షేర్ బ్యాలెన్స్ ఆన్ హిజ్ హోల్డింగ్ ఆఫ్ 30 షేర్స్. ఫస్ట్ కాల్ దగ్గరే ఏం చేశాడు అంటే ఆయన 30 షేర్ల మీద అమౌంట్, అంటే ఫస్ట్ కాల్ దగ్గరే పే చేశాడు. అంటే మీరు అనొచ్చు, మేడం అసలు సెకండ్ అండ్ ఫైనల్ కాల్ చెప్పలేదు కదా అని. చెప్పకపోయినా కూడా ఎంటైర్ అమౌంట్ పే చేశాడు అంటే ఒక్కొక్క షేర్ 100 రూపీస్ కాబట్టి 70 షేర్స్ అంటే ఫస్ట్ కాల్ వచ్చేటప్పటికి మనకి 20 అప్లికేషన్, అలాట్మెంట్ 30, ఫస్ట్ కాల్ 20, మొత్తం కలిపి 70 రూపీస్ వరకు కంపెనీ కాల్ అప్ చేసింది. అంటే రిమైనింగ్ 30 షేర్స్ కూడా 30 రూపీస్ అంటే ఏంటి, రిమైనింగ్ ఫైనల్ కాల్ కూడా ఆయన ముందే పే చేశాడు. కాల్స్ ఇన్ అడ్వాన్స్ అండి ఇది. ఈ 30 రూపీస్ ఏం చేశాడు అంటే కాల్స్ ఇన్ అడ్వాన్స్ 30 రూపీస్. కాల్స్ ఇన్ అడ్వాన్స్ ఎన్ని షేర్స్ మీద అంటే 30 షేర్స్ మీద. 30 షేర్స్ ఎట్ ద రేట్ ఆఫ్ ₹30. ఏంటి అంటే ఇది ఫైనల్ కాల్. వాళ్ళు చెప్పకపోయినా కానీ మనం క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. ఎలా అంటే ఒక్కొక్క షేర్ ₹100 కాబట్టి ఎక్స్క్లూడింగ్ ప్రీమియం 30 రూపీస్ అలాట్మెంట్. ఓకే, ఎందుకు అంటే క్లియర్గా చెప్పారండి, ప్రీమియం ₹20, 50 రూపీస్ పర్ షేర్ ఆన్ అలాట్మెంట్ ఇంక్లూడింగ్ ప్రీమియం. క్లియర్గా ఇచ్చారు ఇక్కడ. అంటే 30 రూపీస్ అలాట్మెంట్, ప్రీమియం ₹20. అది ఓకేనా. అప్లికేషన్ వచ్చేటప్పటికి ₹20, ఫస్ట్ కాల్ వచ్చి 30, మనకి ఎంతంటే ఫస్ట్ కాల్ 20 రూపీస్, మొత్తం 70 రూపీస్. ఫైనల్ కాల్ మనకి 30 రూపీస్ అనేసి తెలిసిపోతుంది మనకి. ఇది మనం ఎంట్రీ స్టార్ట్ చేద్దాం చూడండి. ఇంకా ఉంది ఇంకొక లాస్ట్ లైన్. అండ్ అనదర్ షేర్ హోల్డర్ హోల్డింగ్ 100 షేర్స్ ఫెయిల్డ్ టు పే ద ఫస్ట్ కాల్ మనీ. అంటే మనం లాస్ట్ ఎంట్రీ ఏదైతే ఉందో ఫస్ట్ కాల్ రాసుకునేటప్పుడే మనకు సమస్య వస్తుంది. మిగిలినది రాసేస్తాం. జర్నల్ ఎంట్రీస్. ఓకే, ఫస్ట్ ఏం రాస్తామండి మనం, బ్యాంక్ అకౌంట్ డెబిట్ 2000 షేర్స్ ఇంటూ, మనం చదివాం కదండి, సమ్ము చేసుకుంటూ వెళ్ళిపోవడమే. 2000 షేర్స్ ఇంటూ 20, 40,000 టు ఈక్విటీ షేర్ అప్లికేషన్ అకౌంట్ 40,000. ఎక్సెస్ అమౌంట్ ఏం లేదు ఇక్కడ. నెక్స్ట్, ఈ షేర్ అప్లికేషన్ అమౌంట్ని మనం ట్రాన్స్ఫర్ టు షేర్ క్యాపిటల్.
షేర్ అప్లికేషన్ అకౌంట్ డెబిట్ 40,000 టు ఈక్విటీ షేర్ క్యాపిటల్ అకౌంట్ 40,000. నెక్స్ట్ ఇప్పుడు అలాట్మెంట్కి రాద్దాం. షేర్ అలాట్మెంట్ అకౌంట్ డెబిట్ మనకు ఫస్ట్ అప్లికేషన్తో మొదలవుతుంది కాబట్టి అమౌంట్ రాసుకుంటున్నాం అనమాట, బ్యాంక్ అకౌంట్ అనేసి. తర్వాత నుంచి మనం ఎవరెవరికి అలాట్ చేయాలని చేస్తున్నారు. షేర్ అలాట్మెంట్ అకౌంట్ డెబిట్ 2,000 షేర్స్ ఇంటూ ఇంక్లూడింగ్ ప్రీమియం 50 రూపీస్ 1 lakh టు ఈక్విటీ షేర్ క్యాపిటల్ వచ్చేటప్పటికి ఎంతండి 2,000 ఇంటూ 30 రూపీస్ 60,000 టు సెక్యూరిటీస్ ప్రీమియం అకౌంట్. సెక్యూరిటీస్ ప్రీమియం అకౌంట్ 2,000 షేర్స్ ఇంటూ 20 రూపీస్ మనకు సమ్లో చెప్పిందే 40,000. ఇది సెక్యూరిటీస్ ప్రీమియం అయిపోయింది కదా. నెక్స్ట్ ఇప్పుడు అమౌంట్ ఎంతకు వస్తుందో రాసుకోండి. నెక్స్ట్ బ్యాంక్ అకౌంట్ డెబిట్ మొత్తం 2,000 షేర్స్ మీద కాల్స్ ఇన్ అరియర్స్ లేవండి, 50 రూపీస్ 1 lakh. అలాట్మెంట్ టు అలాట్మెంట్ అకౌంట్ షేర్ అలాట్మెంట్ అకౌంట్ 1 lakh. ఇప్పుడు మొదలవుతుంది సినిమా, చూద్దాం. షేర్ ఫస్ట్ కాల్ ఎంత రావాలండి? షేర్ ఫస్ట్ కాల్ అకౌంట్ డెబిట్ 2,000 షేర్స్ ఇంటూ రూపీస్ 30. అంతేనా? 30 20 అయినా చూద్దాం. 20 కదా, ఫస్ట్ కాల్ 20. 2,000 ఇంటూ 20 40,000 రూపీస్ టు ఈక్విటీ షేర్ క్యాపిటల్ అకౌంట్ 40,000. ఎంత అమౌంట్ వచ్చింది రాద్దాం. బ్యాంక్ అకౌంట్ డెబిట్ ఇక్కడ 2 ఇన్సిడెంట్లు జరిగినాయండి. బ్యాంక్ అకౌంట్ డెబిట్ మనకి 2,000 షేర్ల మీద అమౌంట్ రాలేదు. 2,000 షేర్ల మీద అమౌంట్ రాకుండా 1,900కే వచ్చింది. 100 కాల్స్ ఇన్ అరియర్స్ ఎంత కాడికి అంటే రూపీస్ 20. అవునా? దీంతో పాటుగా ప్లస్ ఇంకొకటి జరిగిందండి. ఒక షేర్ హోల్డర్ 40 షేర్స్ కలిగిన ఒక వ్యక్తి ఎవరైతే ఉన్నారో, ఇదిగోండి, ఒకటేమో 100 షేర్ ఫెయిల్ టు పే ద ఫస్ట్ కాల్. ఫస్ట్ కాల్ పే చేయలేదు కాబట్టి 100 ఇంటూ 30 రూపీస్ కాడికి రాదు ఒక అమౌంట్. అవునా? 30 షేర్స్ అండి, 100 షేర్స్ ఇంటూ 30. అయితే ఒక షేర్ హోల్డర్స్ ఏం చేశాడండి, ఎంటైర్ బ్యాలెన్స్ ఆన్ హిజ్ 30 షేర్స్ 30 షేర్ల మీద మొత్తం బ్యాలెన్స్ ని పే చేసేసాడు ఫస్ట్ కాల్ దగ్గరే. అంటే సెకండ్ కాల్ అమౌంట్ కూడా పే చేశాడు. సెకండ్ కాల్ అమౌంట్ ఎంత అండి? 30 రూపీస్. ఎక్కడ చెప్పలేదు కదా మేడం, ఇదిగోండి. అప్లికేషన్ 20, ఎక్స్క్లూడింగ్ ప్రీమియం 30, అలాట్మెంట్ 20 రూపీస్ ఏమో మనకి ఫస్ట్ కాల్, మొత్తం 70. ఇక ఫైనల్ కాల్ వచ్చేటప్పటికి మనం 30 రూపీస్ అని ఎగ్జంప్షన్ చేసుకుంటే మొత్తం 100. ఓకే ఓకే. బ్యాంక్ అకౌంట్ డెబిట్ 1,900 ఇంటూ ఇదేంటండి ఫస్ట్ కాల్ రాస్తున్నాం మనం. ఒక షేర్ హోల్డర్ 30 షేర్ల మీద ఇంటూ రూపీస్ 30 ఫైనల్ కాల్ కూడా పే చేశాడు. ఈ 2 అమౌంట్ కూడితే ఎంతో అంత. 13 ఇంటూ 2 38,000. అవునా? 3 ఇంటూ 3 అంటే 30 ఇంటూ 30 900 అంటే 38,900 రూపీస్ కలెక్ట్ అయినాయి. ఓకేనా? తర్వాత ఏం రాద్దాము? మనకి కాల్స్ ఇన్ అరియర్స్ ఉంది కదా, నేను ఒకే ఎంట్రీలో చెప్తున్నానండి. కాల్స్ ఇన్ అరియర్స్ అకౌంట్ డెబిట్ ఎంతండి? కాల్స్ ఇన్ అరియర్స్ మనకి కాల్స్ ఇన్ అరియర్స్ అంటే ఏంటి మనకి? ఇదిగోండి, కాల్స్ ఇన్ అరియర్స్ అకౌంట్ డెబిట్ ఎన్ని షేర్ల మీద కాల్స్ ఇన్ అరియర్స్? 100 ఇంటూ రూపీస్ 20 డెబిట్లో 2,000 రూపాయలు టు షేర్ ఫస్ట్ కాల్ అకౌంట్. అక్కడ డెబిట్ ఎంత చేసావో అదే చేసుకోండి. ఇదిగోండి, డెబిట్ ఇదే కదా నువ్వు చేసుకుంది 40,000 డెబిట్లో. సో దాన్ని క్రెడిట్ చేస్తే 40,000 టు కాల్స్ ఇన్ అడ్వాన్స్. దీన్ని అడ్జస్ట్ చేసేదాకా ఈ అడ్వాన్స్ని లయబిలిటీగానే, కరెంట్ లయబిలిటీగానే ట్రీట్ చేస్తుంది. ఈ లయబిలిటీస్ ఆల్వేస్ క్రెడిట్ బ్యాలెన్స్ టు కాల్స్ ఇన్ అడ్వాన్స్. ఎన్ని షేర్ల మీద? 30 ఇంటూ రూపీస్ 30 900.
ఒక్కసారి చూసుకోండి. ఎవ్రీ డెబిట్ ఈక్వల్స్ క్రెడిట్ కదా మనకి 38,900 ప్లస్ 2,000 డెబిట్లో ఉన్న అమౌంట్ ఈ క్రెడిట్లో ఉన్న అమౌంట్కి సరిపోతుందా? సరిపోయింది. ఇలా రాస్తే అయిపోతుంది. ఓకేనా? క్లియర్గా మనకు సమ్లో ఎలా రాశారంటే దీన్ని సెపరేట్గా రాసుకున్నారండి. ఇది ఇలా రాశారు. ఓన్లీ కాల్స్ పెయిడ్ ఇన్ అడ్వాన్స్ ఒకటే రాసుకున్నారు ఇక్కడ దీంతో కలిపి. తర్వాత దీన్ని సెపరేట్ చేశారు. ఇదిగోండి దీన్ని సెపరేట్ చేశారు. నేనేం చేశానంటే ఈ 2,000ని కూడా ఈ ఫస్ట్ కాల్తో కలిపి రాసేసి, ఇదిగోండి ఈ ఫస్ట్ కాల్తో కలిపి రాసేసానండి నేను. అంటే దీని మొత్తాన్ని కూడా నేను 40,000గా రాసేసాను ఎంట్రీ. ఓకేనా? 40,000గా రాసేసి ఇక్కడ కాల్స్ ఇన్ అరియర్స్ ఏదైతే ఉందో కాల్స్ ఇన్ అరియర్స్ అంటే దీన్ని డైరెక్ట్గా నేను రాసేసాను 2,000 డెబిట్లో. అది ఒక ఎంట్రీలో రాసుకోవచ్చు, తప్పు ఏమీ లేదు. మనం అర్థం చేసుకున్నాం కదా ఇందాకటి నుంచి. ఇదిగోండి ఇలా రాసేసాను నేను ఒకే ఎంట్రీలో. ఇదే సింపుల్ నన్ను అడిగితే. ఓకే అండి, ఇంతవరకు కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ టాపిక్ ఇష్యూ ఆఫ్ షేర్స్ ఫర్ కన్సిడరేషన్ అదర్ దాన్ క్యాష్. ఇది కూడా చాలా సింపుల్ టాపికే, చాలా లెంగ్తీ వీడియో అయిపోతుంది కాబట్టి ఇక్కడతో స్టాప్ చేసేద్దాం మనం. ఓకే స్టూడెంట్స్.